ఇప్పుడు అందిన వార్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రమాదం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరేశారు. శనివారం మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 మధ్య పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లు తెలిసింది. అయితే నిర్మాణంలో ఉన్న భవనంపై డ్రోన్ ఎగరడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు, డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఈ విషయమై డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా డ్రోన్ సంచారంపై వివరాలు తెలియజేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవల విజయవాడ బుక్ ఫెస్టివల్కు హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ స్టాల్స్ వద్ద ఉన్న సమయంలోనే విద్యుత్ అంతరాయం కలిగింది. అలాగే ఇటీవల విజయనగరం, మన్యం జిల్లాల పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం కూడా కలకలం రేపింది. బలివాడ సూర్యప్రకాశ్రావు అనే నకిలీ ఐపీఎస్ అధికారి పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేయడం, ఆ విషయం కాస్త ఆలస్యంగా తెలియడం కూడా సంచలనం రేపింది. దీనిపై వైసీపీ సైతం ప్రశ్నల వర్షం కురిపించింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం భద్రతలోనే లోపాలేంటని ప్రశ్నించింది. అనంతరం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీనిపై స్పందించారు. ఇక పోలీసులు అదుపులోకి దిగి నకిలీ ఐపీఎస్ అదుపులోకి తీసుకోవడం, రిమాండ్కు తరలించడం కూడా జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా నకిలీ ఐపీఎస్ అధికారం వ్యవహారంపై అప్పట్లో స్పందించారు. అది ఇంటెలిజెన్స్ పోలీసులు చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పారు. అలాగే ఈ అంశాన్ని డీజీపీ చూసుకోవాలని సూచించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే విజయవాడ బుక్ ఫెస్టివల్ వద్ద తాజాగా ఒక ఘటన జరిగింది. అలాగే తాజాగా డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంపై డ్రోన్ సంచారం కూడా కలకలం రేపుతోంది. దీనిపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. అలాగే డ్రోన్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని, అసలు విషయాలు వెలుగులోకి తేవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్ ఎవరిది, ఎవరు ఎగరేశారనే దానిపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.